సరే చెప్తా, మళ్ళీ డైవర్ట్ అయితే చెప్తా. ఇలాగా ఆయన భాగవత గ్రంథాన్ని కూడా రాసిన తర్వాత ఆయన కొద్దిగా తృప్తి కలిగింది ఆయన కాస్త. కానీ ఆయన ఆలోచిస్తే ఇది ఏమన్నా కాస్త బుద్ధి పనిచేయగలిగినటువంటి వాళ్ళందరికీ ఇది బాగానే ఉంది, కానీ ఈ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, కథలుగా అయితే ఇష్టంగా ఉంటుంది. మళ్ళీ అందులో నీ లోకో భిన్న రుచి, పుర్రికి ఒక బుద్ధి, జీహోకి ఒక చాపల్యం. ఒకటి బుద్ధికి ఒక్కోటి నచ్చిద్ది, ఒకటి శివుడు అంటే నచ్చిద్ది, ఒకటి విష్ణువు అంటే నచ్చిద్ది, ఒకటికి గణపతి అంటే నచ్చిద్ది, ఒకటికి ఏమన్నా అమ్మవారు అంటే నచ్చిద్ది. మరి వాళ్ళని కూడా ఉద్ధరించాలంటే ఎట్లా? శివుడు నచ్చినోడు విష్ణువు చదివి వాడికి నచ్చదు, విష్ణువుని ఆరాధించోడు శివుడి సంగతి నచ్చదు. మరి భగవతత్వాన్ని ఎలా బోధపరచాలి వాళ్ళకి? అందుకని 18 పురాణాలు రచించాడు. బ్రహ్మపురాణం అని, బ్రహ్మ వైవర్తక పురాణం అని, బ్రహ్మాండ పురాణం అని, శివపురాణం అని, విష్ణు పురాణం అని, లింగ పురాణం అని, మార్కండేయ పురాణం అని, ఇట్లా 18 పురాణాలు రచించాడు. అటు శివుడికి సంబంధించింది, విష్ణువుకి సంబంధించింది, బ్రహ్మకు సంబంధించింది అని. వీళ్ళు కాకుండా ఇంకా వాయు పురాణం, అగ్ని పురాణం, పంచభూతాలకు సంబంధించినటువంటిది ఈ అగ్ని పురాణము, వాయు పురాణము అని ఇలాగా 18 పురాణాలు రచించాడు. పురాణాలు అంటే మళ్ళీ అనుకుంటాను, ఒక్కొక్క పురాణంలో సుమారుగా 20,000, 30,000, 60,000 మంత్రాలు కూడా. మార్కండేయ పురాణం 60,000 మంత్రాలతో కూడుకుంది. ఆ పదం పురాణం ఇంకా ఎక్కువ. ఇప్పుడు మీరు చదివినటువంటి అన్నీ కూడా ఆ పురాణాల్లో 18 పురాణాలు రచించాడు. ఎవరిష్టం వాళ్ళు. నువ్వు అమ్మవారి భక్తుడువా, అది పో, నీకు దేవి పురాణం ఉంది, దేవి పురాణం ద్వారా నువ్వు తరించు. నువ్వు శివుడి భక్తురాలుగా శివపురాణం, నువ్వు విష్ణువా, విష్ణు పురాణం, నువ్వు బ్రహ్మవా, బ్రహ్మ పురాణం. నాకు ఈ బ్రహ్మ విష్ణు శివుడు కాదండి, అసలు ఏంది సృష్టి, ఈ వాయువు ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాయు పురాణం. నాకు వీళ్ళు కాదండి, అది ఒక మత్స్యావతారం అన్నారే, ఏంటి దానికి సంబంధించి మత్స్య పురాణం. సరే వామనుడు అన్నాడు, ఎవరు ఆయన? వామన పురాణం. 18 పురాణాలు. ఈ 18 పురాణాలు కూడా మళ్ళీ మొత్తం చదవటం కష్టమేమో ఒక్కొక్కళ్ళకి అని చెప్పని 18 ఉపపురాణాలని మహత్యాలుగా అందులో పెట్టి, ఇప్పుడు కార్తీక పురాణం అని అవి అందులో కొన్ని మహత్యాలు పెడతారు. అది రాశీలకు లేదు, ఓహో ఇటు చేస్తే రోజు కనుక వెళ్ళి స్నానం చేస్తే మనకి అది మోక్షం వస్తుంట, ఇలా దీపం వెలిగిస్తే మనకు ఆమెనే మనకి ఇక దేవుడే మనం తీసుకెళ్తారట. ఏదో రకంగా వాళ్ళందరినీ దైవం వైపు నడిపించడం కోసం 18 ఉపపురాణాలను రచించు. ఇంకా తృప్తి తీరల చూడండి, ఇల్లు రచించాడు. ఇంకా తృప్తి తీరల. తృప్తి తీరక ఆయన ఏం చేశాడంటే, అంతకుముందల పతంజలి మహర్షి ఆయన కృతజ్ఞ ఉన్నట, ఆయన యోగ సూత్రాలను రాశాడు. కానీ వాటి వివరణ ఎవరికి అర్థం కావట్లేదు. ఆ యోగ సూత్రాలకి భాష్యం రాశాడు. అనేక సూత్రాలు ఉన్నాయి, 184 ఎన్నో సూత్రాలు. ఒక్కొక్క సూత్రానికి మళ్ళీ భాష్యం రాశాడు. భాష్యం రాయటువంటి ఒక సూత్రం ఉందనుకో, దాని వివరణ అంతా మళ్ళీ ఇంత పుస్తకంగా రాస్తారు. ఒక్క సూత్రానికి ఇంత పుస్తకం. ఇప్పుడు 184 సూత్రాలని ఇన్ని పుస్తకాలు, ప్రతి సూత్రానికి భాష్యం రాశాడు. ఇంకా ఆయనకి తృప్తి తీరలా. ఇంకా అనేకమైనటువంటి స్తోత్రాదులను అందించాడు. ఇప్పుడు మనం చేసే విష్ణు సహస్రనామ పారాయణం ఇది ఎక్కడిది అనుకుంటున్నారు? మహాభారతంలో విష్ణువారు పడిపోతారు, అప్పుడు అదిగో ఆయన చెబుతాడు ఆ విష్ణువు యొక్క సహస్రనామాన్ని. శివపురాణం ఉంది, అసలు ఏంటి శివ సహస్రనామం ఉంటుంది, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం ఉంది, అది మహాభారతంలోది. మనం చదివే చాలా చాలా ఎక్కడే మనకు తెలియదు. అవన్నిటిలో ఇతిహాసాలు, పురాణాల్లో నిక్షిప్తం చేయబడ్డాయి. ఆ లలిత సహస్రనామం కూడా అక్కడ మార్కండేయ పురాణంలో వస్తుంది, బ్రహ్మాండ పురాణం వస్తారు. మార్కండేయ పురాణంలో ఒక ప్రశ్న మనం చూసాం.
ఎన్ని ఇచ్చాడు, ఇంకా అందులో నిక్షిప్తం చేశాడు. ఆ విధంగా అయినా సరే వీళ్ళందరినీ భగవంతుడు తిప్పటం కోసం ఇన్ని చేసినటువంటి ఆ వ్యాస మహర్షి రుణం ఎవరూ తీర్చుకోలేదు. ఇవన్నీ వేదాల్లో ఇందాక మీరు అంటుంటే ఈ వేదాల్లో ఏం చేశాడంటే 4 వేదాలు చెప్పాను కదా, వేద విభాగంలో ఏం చేశాడంటే సృష్టి స్థితి లయాలకి మిగతా విషయాలన్నీ చెప్పి ఈ పురాణాలు ఇతిహాసాలు మళ్ళీ వేరుగా రాశాడు. వేద విషయాలన్నీ కూడా అది ఎవరికంటే కాస్త బుద్ధి పరిపక్వత చెందినటువంటి వారు ఆ వేద విషయాల్లో ప్రవేశిస్తారు. అటు సంహిత కావచ్చు, బ్రాహ్మణాలు కావచ్చు, ఆరణ్యకాలు కావచ్చు, ఇంకా పరిపక్వత కలిగినటువంటి వారు ఉపనిషత్తుల్ని పరిశోధిస్తారు. అందరికీ ఉపనిషత్తుల వల్ల కాదు. చాలామందికి ఆరణ్యకాలు అంటే ఉపాసనకు సంబంధించి, ఇది చాలామందికి వల్ల కాదు. బ్రాహ్మణాలంటే ఇదిగో మనకి యజ్ఞయాగాది, అలాగే అనేకమైనటువంటి వ్రతాలు, నోములు, అంటే పరమాత్మగా అర్చించేటువంటి అభిషేకాలు, ఇవన్నీ కూడా ఈ బ్రాహ్మణాలు ఇస్తారు. ఇక మొట్టమొదటి సంహిత అంటే ఈ సంహిత ఏమన్నా అందులో భగవంతుణ్ణి కీర్తించేటువంటి దగ్గరగా కీర్తిస్తాం. స్తోత్రాదులన్నీ కూడా అందులో ఉంటాయి సంహితలు. ఇంకా నువ్వు చదువుతుంటే వేదంలో ఇలా చెప్పని అది ఇంకా చదివింది ఏంద్రా అంటే రుద్రము అంటారు. రుద్రం ఇది వేదంలోనే ఒక అంతర్భాగం. ఇప్పుడు మనకి వేదాల్లో ఎట్లా ఉంటాయంటే సంహిత అని చెప్పాను కదా, సంహిత, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అని చెప్పాను కదా. ఈ సంహితలో అంటే గట్టిగా బిగ్గరగా చాంటింగ్ చేసేటువంటి ఈ వేద సంహితలో అంటే అటు శుక్ల, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద అన్నాను కదా. ఇదిగో అందులో ఇది మనకి ఇప్పుడు ఇచ్చినటువంటిది సామవేదంలోని సంహిత భాగంలోని ఒక అంశము ఈ రుద్రం. సామవేదంలోని సంహిత భాగంలోని ఒక అంశం అంటే అందులో అనేకమైనవి ఉన్నాయి, అందులో ఒక భాగం అని చెప్పి దాన్ని రుద్రం అంటారు. ఇది శివుడికి పరమ ప్రీతికరమైనటువంటి చాంటి, రెండు కలిపి రుద్రం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ అందిస్తుంది. ఇదంతా కూడా నమ్మకం. తర్వాత చమకం. వాజశ్చమే ప్రసవశ్చమే భీతిశ్చమే ప్రసవశ్చమే ధేయశ్చమే రసశ్చమే అనుశ్చమే అని ఇలాగా మనకి మంత్రాలు సామవేదంలో సంహితలు. అందులో మళ్ళీ వాళ్ళు ఇంకా చదివారు, ఒకటే నువ్వు విన్నావు. తర్వాత వాళ్ళు పురుష సూక్తం చదివారు, అది యజుర్వేదంలోని ఒక భాగంలో. మళ్ళీ తర్వాత వాళ్ళు ఇంకోటి కూడా చదివారు, అదిగో శ్రీ సూక్తం చదివారు, అది మళ్ళీ ఆ వేదాల్లోని ఒక అంశం, ఒక వేదంలో ఒక భాగంలో అంశం. చెప్పారుగా వేదాలు అనంతం, ఒక్కొక్క భాగమే చాలా చాలా పెద్దది. ఒక భాగం చదవటానికే 12 సంవత్సరాలు చదవటానికి పడితే ఎంత చెప్పు నువ్వు, ఎన్ని మంత్రాలు. ఆయా సందర్భోచితంగా ఆయా సూక్తాలు, పంచసూక్తాలు అంటారు. అంటే పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం, యథా సూక్తం, భూ సూక్తం, ఇలా సూక్తాలు అంటారు. సూక్తము అంటే దాన్ని మనం స్తుతించి, అంటే నువ్వు అంతటి వాడి ఇంతటి వాడి. ఉదాహరణకి నువ్వు దేవరకొండ శ్రీనివాసరావు నటవస్కరికి, ఇప్పుడు నిన్ను స్తుతించాలంటే అప్పుడు ఏం చేస్తామంటే అది వేదం అంటే సాంస్క్రిట్లో ఉంటుంది, సంస్కృతంలోనే చెబుతాం. శ్రీనివాసరావు నువ్వు చాలా అందగాడివి, నువ్వు ఎంతో సౌమ్యుడివి, ఎంతో చక్కటి వాగ్దాటి ఉంది. అవుతాయి ఇప్పుడు చూడు, అక్కడికే నవ్వు వచ్చింది. నిజంగా సీరియస్గానే వింటా ఉన్నావు అనుకో, అప్పుడు వెంటనే లేదు నీకేం వరం కావాలి కోరుకో. అదే కాదు, ఇప్పుడు ఆమెనైనా సరే పొగిడావనుకో, ఆహా నువ్వు ఎంత అన్నపూర్ణమ్మ తల్లి, ఎవ్వరికి కూడా లేదని చెప్పవు, వచ్చినటువంటి వాళ్ళు ఎంతో ఆదరిస్తూ ఆహా నీ జీవితాన్ని తరింపజేసుకుంటున్నావు. పతివ్రతామ తల్లి ద్వారా భర్తని దైవంగా భావించి అది ఇలా కనుక ఇల్లు కొలిగామనుకో, అన్నా ఏం కావాలి అట్లానే. అంటే మీకు ఎందుకు నవ్విస్తున్నానంటే
ఆయా దేవతల్ని ఇట్లా స్తుతిస్తూ ఉంటే వారు కూడా మనకి లేదు నీకేం వరం కావాలో కోరుకో అంటే మనకేదో వరాలు మనకేదో కావాలిగా. దీంతోగా ఆయన్ని మనం కాస్త నువ్వు అంతటి వాడు ఇతర ఇంద్రుడు చంద్రుడు అని మనం పొగుడుతాగా ఆయన కూడా ప్రసన్నుడే నీ కోరిక తీరుస్తాడని గమ్మత్తుగా మీతో చెబుతున్నాడు. అడిగి అర్హత ఉండాలి, అది వేరే విషయం. ఇలాగా ఈ స్తోత్రాదులన్నీ కూడా ఈ సూక్తాలన్నీ కూడా మనకు అందించడం. ఇప్పుడు మేధా సూక్తం ఇందులో ఏం చేశారు, సరస్వతీ దేవిని ఆమెని పొగిడారు. ఎందుకు మనకి మేధశక్తి ఆమె యొక్క అధిష్టానం ఆమె కదా మన మేధస్సుకి, ఆమె మనకి ఆ శక్తిని బాగా ఇస్తుంది. అలాగే మనం అది స్త్రీ సూక్తం అని చదువుతాం. దేనికి అందరికి కావచ్చు సంహితల్లో ఉంటాయి ఈ అన్ని సూక్తాలన్నీ కూడా. సంహితల్లో ఈ సూక్తాలన్నీ ఉంటాయి. ఒక్కొక్క వేదంలో అనేకమైన సూక్తాలు ఎన్నున్నాయో. మంజు సూక్తం అని ఉంది, భూ సూక్తం అని ఉంది, చాలా ఉన్నాయి. ఎన్నున్నాయో చాలా ఎన్ని మనకు ఆయా వేదాల్లో మనకు ఇచ్చారు. ఇప్పుడు మనం వేదాల దగ్గరకు వద్దాం. మరి ఈ నాలుగిటిని కూడా విభాగం చేసినటువంటి ఈ వ్యాస మహర్షి, ఈయన పేరు అసలు పేరు ద్వైపాయనుడు. నల్లగా ఉంటాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు. పరాశర మహర్షి కుమారుడు కాబట్టి పారాశర్యుడు. సత్యవతి కుమారుడు కాబట్టి సాత్యవతేయుడు. బద్రికాశ్రమంలోనే ఎక్కువ రోజులు గడిపాడు కాబట్టి బాదరాయనుడు. వేదాలను విభాగం చేశాడు కాబట్టి వేదవ్యాసుడు. ఇలాగా ఆయన పేర్లు అనేది రావటం జరిగింది. అందరికి బాగా నోటెడ్ అయిన పేరు వేదవ్యాసుడు. అప్పటి వరకు వేదాలని ఎవరు దాని జోలికి వెళ్ళినోడు లేదు. దానికి సాహసోపేతమైన కార్యాన్ని చూసి మనకు అందించాడు వేదవ్యాసుడు. అందుకని ఆ వేదవ్యాసుడు జన్మించినటువంటి ఆషాఢ పౌర్ణమిని మనం ఏం చేసామంటే గురు పూర్ణమిగా ద్వాపరయుగం. ఆయన జన్మించింది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు. ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమిని అదిగో ఆయన జన్మించాడు. ఆయన ఎవరంటే గురువులకు గురువు. ఆయన ఏమంటారంటే వ్యాసోచ్ఛిష్టం ఇదం సర్వం. వ్యాస ఉచ్ఛిష్టం ఇదం సర్వం అంటే ఈ సమస్తము కూడా వ్యాసుల వారి ఎంగిలి. వ్యాసుల వారి ఎంగిలి అంటే ఆయన నోటి మీద గుండా వచ్చినటువంటివే. ఇప్పుడు ఎవరు ఏ సంహితలో చదవండి, బ్రాహ్మణాల్లో చదవండి, ఆరణికాల్లో చదవండి, ఉపనిషత్తుల్లో చదవండి, పురాణ చదవండి, ఇతిహాసాలు చదవండి, బ్రహ్మసూత్రాలు చదవండి, అన్నీ ఇచ్చింది ఆయనే. అందుకని వ్యాసోచ్ఛిష్టం ఇదం సర్వం. ఈ సమస్తము ఇంత మనకు వేద వాంగ్మయాన్ని అందించినటువంటి మహనీయుడు ఆయన పుట్టినరోజున. అందుకని గురు పౌర్ణమిగా అనాదిగా జరుపుకుంటూ ఎప్పుడో కృతయుగం నుంచి అంటే ఆ ద్వాపర యుగం నుంచి ఈయన్ని గురువుగా భావించి అందరూ కూడా గురువులకు గురువులు అయినటువంటి వారు, గురు పరంపరలో అయినటువంటి వారు. మా అందరికి గురువు ఒక ఆయన అనుకోండి. ఆయన గురువు ఎవరు చూస్తే వేదవ్యాస మహర్షి. అందరికీ గురువులకే గురువు కదా అని ఆయనకి ఆ పౌర్ణమి రోజున ఆయా గురువుల్ని మనం పూజించుకోవటం ద్వారా గురు అనుగ్రహం మనకు లభిస్తుంది. అది గురు పౌర్ణమిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందుకని గురు పౌర్ణమిలో చాలామంది ఈ సాయిబాబా దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆయన పుట్టినరోజు ఏదో వాళ్ళు వెళ్తుంటారు. కొంతమంది గురు పౌర్ణమి రోజున ఆయా గురువుల్ని కలిసి వాళ్ళకి ఏదో తమ శక్తి మేర వారిని తృప్తిపరుచుకొని వారి పాదాలు నమస్కరించుకుంటూ ఉంటారు. ఆయా గురు పౌర్ణమి రోజున కొంతమంది ఇవన్నీ తెలియనటువంటి వాళ్ళు ఏమన్నా ఏదో పూజలు చేయించుకుంటా వాళ్ళకి తెలిసినట్లు. అసలు ఆంతర్యం ఇది. ఈ వేదవ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు కనుక వేదవ్యాస పుట్టినరోజున వేదవ్యాస మహర్షి గురువు. వేదవ్యాసులు అసలు ఎవరు? పరాశర మహర్షి కుమారుడు. పరాశర మహర్షి గురువు, ఆయన తండ్రి. ఆయనకి గురువు ఏముంది? ఆయనే అన్ని. ఆయన సర్వజ్ఞుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడు. వింటేనేగా నేను ఎట్లా నాకెట్లా తెలిసింది? నాకు తెలియదు కానీ నాకు చిన్నప్పటి నుంచి నేను సాయిబాబా అంటే ఓకే ఒక పేరు అని నాకు అలా తెలుసు. నాకు వేదవ్యాస మహర్షి నాకు తెలియదు. నీకు తెలియదు తప్పెవరిది అంటావు? తప్పు ఏం చేద్దాం? ఇప్పుడు మామూలుగా వేదవ్యాస భగవానుడు గురువు.
అందరికి గురువు. అసలు ఆయనే ఇంకా. అవును. మరి ఆయన అందరికీ తెలియాల్సిన పర్సన్ కదా. మరి మన పెద్దలు అంటే భారతీ తీర్థ మహాస్వామి, మన పెద్ద పెద్ద గురువులు అందరూ మరి వేదవ్యాస మహామునికి ఒక గుడి కానీ అసలు ఏమీ లేకుండా ఎందుకు చేశారు? మరి అది ఎందుకు చెప్పట్లేదు అందరికి? ఎందుకు లేదు? ఎందుకు లేదు? అందరు తీసుకెళ్ళి సాయిబాబాకే చేస్తున్నారు తెలియక. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనమ్మా, అంటే గురువు గారు ప్రశస్తతే రాఘవేంద్ర స్వామి సాయిబాబాయ్ అది వాళ్ళ గురించి చెప్పారు కదా, అసలు గురువు గురించి ఎందుకు చెప్పకపోతే ఉంది, తెలుసుకోవటం లేదు. తెలుసుకోకపోవటం లేదు. చెప్పినా దాన్ని గ్రహించేవాళ్ళు గ్రహించేవాళ్ళు ఉన్నారు, గ్రహించని వాళ్ళు ఉన్నారు. అందుకని మనం ఇప్పుడు ప్రసక్తి అది కాదు. ఇప్పుడు దాన్ని మనం అట్లా అది ఎవరి సంప్రాప్తి. ఇప్పుడు జగద్గురు మళ్ళా ఆదిశంకరాచార్యులు అంటారు, మళ్ళీ అంటారు కొంత. ఆయన కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఏం చేద్దాం అయితే? షీల్డ్ చేసుకున్నారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. మరి పొద్దున్న నేను అరుణాచలం వెళ్ళి అరుణ మహర్షి ఆశ్రమం మన బస్సులో వచ్చేప్పుడు మా పక్కన ఒక కుర్రోడు కూర్చుంటే, అయ్యా నీకు తిరువణామలై తెలుసు అంటే తెలుసు అన్నా. అరుణాచలం అంటారు కదండి, నాకు తెలుసు అన్నా. అయ్యా రమణాశ్రమం అంటే రమణ ఆశ్రమం ఎవరైనా అన్నారు. అది ఇక్కడుండే ఆయన, ఈ దగ్గర ఊరే. ఆ ఇబ్బంది రమణాశ్రమం అంటే తెలియదు. మరి ఏం చేద్దాం అప్పుడు? మరి ఈయన గట్టి తెలిసి విదేశంలో గట్టి తెలిసింది, పక్కనే ఉన్నోడు తెలియలేదండి. ఆ అబ్బాయి బీఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. 20 ఏళ్ళు 19 ఏళ్ళు ఉంటాయి నాకు వస్తాను. సరే ఏదైనా కానీ ఎంతమంది తెలుసు అంటావు? ఇక్కడే ఉండి జీవిస్తూ కూడా తెలియని వాళ్ళు చాలా మంది తెలుసా మీకు? రమణాశ్రమం అనేది ఒకటి ఉందని అందరికీ తెలియాలని లేదు. అది ఇప్పుడు వీళ్ళకి కూడా ఏంటంటే, ఇదిగో ఈ అరుణాచల వచ్చినా కూడా అరుణాచలం వస్తే అరుణాచల టెంపుల్కి వెళ్తారు. గిరి ప్రదక్షిణ ఈ మధ్య పాపులర్ అయింది, పూర్వం కూడా తెలియదు, మీకు తెలుసుకోలేదు. 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం గిరి ప్రదక్షిణ ఎంతమంది లేదు. ఈ మధ్య కాలంలో బాగా పాపులారిటీలో తెచ్చేటప్పటికి అది చాగంటి గారు చెప్పాక లేదమ్మా. ఇప్పుడు మన చాగంటి గారు వ్యాస మహర్షి గురించి చెప్పలేదా? అదే గుర్తించారు. అమ్మగారు వేదవ్యాస భగవాన్ గురించి మన గురువులు చెప్పారు. ఆ రోజు మాకు ఇంత తెలిసింది. చాగంటి గారు చెప్పినప్పుడు ఇంకొంచెం తెలిసింది. అమ్మగారు చెప్పినప్పుడు కనుక వాళ్ళు ఎవరు తెలుసుకోలేదే, ఎవరు చెప్పలేదే అనేది తప్ప. ఇప్పుడు రామాయణ భారత గ్రంథాలు నీకు తెలుసుగా, గ్రంథాలు ఉన్న సంగతి తెలుసు. మరి ఎందుకని వాటి పరిస్థితి నాకు ఎందుకని చదువుకోవడానికి గురువులు నాకు చెప్పేవాళ్ళు నాకు కాదమ్మా. ఇప్పుడు ఆ బుక్కులు చదువుకోవచ్చు, చదవదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ఆ చదివే తీరిక, దాని మీద సమయం కేటాయించడానికి ఎవరికి లేదు. సరే ఆ విషయాలు పక్కకు పోయినా ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఎవరికి తెలియాలో ఎప్పుడు తెలియాలో వాళ్ళ సుకృతాన్ని బట్టి వాళ్ళు చెవులు పడుతుంటాయి. కానీ ఇంకో విషయం తెలుసో తెలియదు, భగవద్గీత అనే దాని గురించి కూడా ఎంతమంది తెలుసు చెప్తాను. కనుక వాళ్ళ సంగతి మనకొద్దు. ఇప్పటికైనా భగవంతుడు మన చెవిని మనం వినగలిగే అదృష్టాన్ని మనం ప్రసాదించాడని మనం ఆయన కృతజ్ఞత తెలియజేసుకొని మనం ముందుకు పోవడానికి ప్రయత్నిస్తాం. విననోళ్ళు తెలియనోళ్ళ సంగతి మనకు అవసరం. సరే వినండి. ఇప్పుడు ఈ వేదాలు ఇలాగ 4 విభాగం చేయటం, ఇలా 4 శిష్యుల్ని ఆయన దాన్ని ప్రచార నిమిత్తం చేయటం చేశాడు. ఇవన్నీ కూడా మనకి అందించాడు వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి అయితే ఇచ్చాడు, కానీ మనకి దాని గురించిన వివరణ చెప్పడం కోసం తర్వాత వచ్చినటువంటి గురువుల్లో ఇన్ని గ్రంథాలు మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఎవరు ఇష్టమైన కాబట్టి రూట్గా వాళ్ళు వెళ్తామని వెళితే ఆ తర్వాత అదేమైంది, నాదే కరెక్టు అని ఈ రకంగా తయారు కావటం జరిగింది. ఎప్పుడు సుమారుగా కలియుగం మొదలైనటువంటి ఒక 700 సంవత్సరాలు. కలియుగం మొదలు 7 సంవత్సరాలు ఇట్లా 3000, ఇది ఒక 2000, 5000, 3700 సంవత్సరాలకమ్మా ఆయన ఎన్ని చేసిన 3700 సంవత్సరాలకి అనేక మతాలు పుట్టుకొచ్చి దీన్ని వక్రీకరించి చెప్పేటువంటి వాడు తయారయ్యి వాటన్నిటినీ కూడా కొన్ని
భిన్న భిన్న మార్గాలుగా పట్టడం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శంకరాచార్యులు వారు 763వ సంవత్సరంలో కేరళ అనేటువంటి చోట కాలడి అనే గ్రామంలో అదిగో శివగురువు ఆర్యాంబ వీళ్ళ దంపతులకి జన్మించాడు. శివగురువు ఆర్యాంబ దంపతులు. బిడ్డ జన్మించిన వెంటనే భర్త చనిపోతాడు, తండ్రి చనిపోతాడు. ఆర్యాంబే పెంచి పెద్ద చేసి సరే ఆయన స్టోరీ. ఆయన ఏం చేశాడంటే జీవించింది 32, 763లో పుట్టాడు, 795లో మరణించాడు. అప్పుడు ఎన్నాళ్ళు ఉన్నట్టు 32 ఏళ్ళు. ఈ 32 ఏళ్లలో ఆయన ఏం చేశాడంటే ఇది వేదాలకు సంబంధించిన మొత్తం స్టడీ చేసి పారేశాడు. మొత్తం ఆయన మామూలు కాదు, అప్పటి మేధాసం మనకి. ఎందుకంటే ఆయన బ్రెయిన్ సూపర్ బ్రెయిన్. ఎందుకంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసులోనే పండితులతో శాస్త్ర చర్చ చేశాడు. 4-5 సంవత్సరాల వయసులోనే 7 సంవత్సరాల్లోనే సన్నిసించాడు. సుమారుగా ఆయన 25-26 సంవత్సరాల వయసులోనే భారతదేశం మొత్తాన్ని కూడా చుట్టొచ్చాడు. భారతదేశం మొత్తాన్ని కూడా చుట్టి రావడమే కాదు, 4 మూలలో 4 పీఠాలను కూడా స్థాపించేసేసాడు. ఆయన 27 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి భారతదేశంలో మొత్తం భారతదేశం యావత్తు పర్యటించి 4 దిక్కులో 4 పీఠాన్ని స్థాపించాడు. మనకు దక్షిణాన శృంగేరిలో శారదాంబ పీఠాన్ని, అదిగో మనకి తూర్పున పూరిలో అక్కడ ఒక పీఠాన్ని, అదిగో మనకి ఉత్తరాన బదరీలో అక్కడ ఒక పీఠాన్ని, అలాగే మనకి పడమన్న ద్వారకలో పీఠాన్ని, 4 పక్కల పీఠాన్ని స్థాపించి ఈ వేదం అంటే ఈ ధర్మం, ఈ వాంగ్మయం అంతా కూడా తరతరాలుగా జనాలు అందివ్వబడాలని వాటికి తన శిష్యులు 4 ఉన్నారు. ఆయనకి కూడా సురేశ్వరాచార్యులు, ఆయన మన శృంగేరి పీఠానికి మొట్టమొదటి. పద్మపాదాచార్యులు, ఆయన బద్రికాశ్రమానికి ఆయన మొట్టమొదటి పెట్టారు. తోటకాచార్యులు, అదిగో ద్వారక పీఠానికి అధిపతి. అది ఇంకోటి అస్తామలకుడు, ఆయన ఉన్న తూర్పున దానికి ఏది పూరిలో ఆ పీఠానికి ఆయన్ని. అస్తామలకుడు, తోటకాచార్యులు, అదిగో పద్మపాదాచార్యులు, సురేశ్వరాచార్యులు 4 శిష్యుల్ని 4 పీఠాలకు అధిపతి చేసి ఆయన ఏం చేశాడంటే అదిగో దక్షిణానే ఉన్నటువంటి ఇంకో పీఠం ఏంటది, ఇప్పుడు జయేంద్ర సరస్వతి గారు వాళ్ళందరికీ తెలిసింది కంచి. ఆ కంచి పీఠంలో ఆయనే స్వయంగా ఆ పీఠాన్ని అభిగ్రహించాడు. ఆ తర్వాత 32 సంవత్సరాలు ఆయన జీవితాన్ని కాలం చేశాడు. ఆయన బద్రికాశ్రమానికి వెళ్ళి ఆ తర్వాత ఆయన ఏం చేశాడు, కేదార్నాథ్కి వెళ్ళి ఆ కేదార్నాథ్ టెంపుల్ వెనకాల అదృశ్యం. కేదార్నాథ్ వెనకాల టెంపుల్ వెనకాల ఇప్పటికీ ఆయన ఎక్కడైతే కనుమరిగాడో అక్కడ ఒక దాన్ని స్థాపించారు. మొన్న ఈ మధ్యన మోడీ గారు కూడా దానికి ఓపెనింగ్ చేశారు. అక్కడ అదృశ్యం తెలియదు ఎవరికి, అదృశ్యం అయిపోయాడు. అంతకంటే లోటు విషయాలు. ఎందుకంటే ఇప్పుడే 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. అయితే ఆయన ఇచ్చినటువంటి మాత్రం ఆ మానవవాతలు ఎవరికి కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఒక రష్యన్ శాస్త్రవేత్త ఈయన రచించిన గ్రంథాలన్నీ పరిశోధన చేసి ఒక వ్యక్తి 400 సంవత్సరాలు జీవిస్తే కానీ ఇన్ని గ్రంథాలు రాయడానికి అవకాశం ఉంది. మరి ఈయన 32 సంవత్సరాలు జీవించి ఇన్ని గ్రంథాలు రాశాయంటే ఈయన మానవమాత్రుడు కాదు. ఆయన అవతారమే ప్రత్యేకత. అదొక మనం ఊహించడానికి కూడా లేదు. ఆయన ఏం చేశాడంటే ఈయన రాసిన బ్రహ్మసూత్రాలకు అంతవరకు ఎవరు కూడా భాష్యం రాయలేకపోతే శంకరాచార్యులు వారు వేదవ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశాడు. 550 సూత్రాలు అవి బ్రహ్మసూత్రాలు. 550 సూత్రాలకి ఆయన భాష్యం రాశాడు. ఉపనిషత్తులన్నింటిలో కూడా మళ్ళీ 1180 ఉపనిషత్తులు ఉన్నాయి, 4 వేదాలు కలిపి. ఈ 1180 ఉపనిషత్తులు దశోపనిషత్తులని అవి చాలా ఇంపార్టెంట్. అది దశోపనిషత్తులకి వ్యాఖ్యానం రాశాడు. త్రిమతాచార్యులు రాశారు దశోపనిషత్తు. మరి శంకరులు రాశారు, రామానుజులు రాశారు, మధ్వాచార్యులు గారు రాశారు. వారి మార్గంలో ఈ 10 ఉపనిషత్తులు. అందుకని ఈ 10 ఉపనిషత్తులు మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి 10.
అయ్యే ఈశా ఈ పదే నలుగురు రాశారా? ముగ్గురు వ్యాఖ్యానం. వ్యాఖ్యానం అంటే ఏంటంటే నా అభిప్రాయం అర్థం వాళ్ళు చదివిన దానికి శంకరాచార్యులు ఒకరే తోటకాచార్యులు రామానుజాచార్యులు ఆయన అంటారు. ఆయన విశిష్టాద్వైతానికి ప్రతిపాదకుడు రామానుజాచార్యులు. ఆయన వేరు, మళ్ళీ ఆయన రూట్ వేరు. శంకరాచార్యులు అద్వైత మత ప్రతిపాదకుడు, అంటే అద్వైత సిద్ధాంతానికి ఆయన మూల పురుషుడు. ఆ తర్వాత ఒక 200 సంవత్సరాల తర్వాత సుమారుగా 900-1000 సంవత్సరాల్లో రామానుజుల వారు జన్మించారు. అంత తెలుసుకోవడం కష్టం అవుతుందని విశిష్టాద్వైతం అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఇంకో 200 సంవత్సరాలు ద్వైతంలో మళ్ళీ మధ్వాచార్యులు వారు వచ్చి విశిష్టాద్వైతం కూడా కష్టమే, భగవంతుడు వేరు నేను వేరు అంటేనే అప్పుడు మనం భగవంతుడు అంటే బాగా కొలవటానికి కానీ మన కోరిక తీర్చుకొని చిన్నగా భగవంతుడు కలవటానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారిగా నేనే భగవంతుడు అంటే కష్టము, అది శంకరుల వారి అభిప్రాయము. ఇది రామానుజుల వారు ఏమన్నా భగవంతుడు మన అంశ అంటాడు, భగవంతుడు మన అంతర్భాగం అంటాడు, ఇది కూడా కష్టము. అద్వైతం రాశారు. శంకరాచార్యుల వారు అద్వైతం ఉన్నదంతా ఒక్కటే, ఇంకా దేవుడు గీవుడు నువ్వే దేవుడు, ఉన్నదంతా ఒకటే. అది తెలుసుకోవడం కష్టమైన తర్వాత జనానికి. అందుకని రామానుజుల వారు ఏం చేసింది, దాన్ని కొంచెం మౌళ్ళు చేసి నువ్వే అంటే కష్టం కాబట్టి అయ్యా ఆయనలో మనందరూ అంశం, ఆయన అంశ మన అంశి. ఆయన సముద్రం అనుకో, మనందరం నదులు కాదు, ఒక నీటి బొట్లు. ఆయన చెట్టు అనుకో, నువ్వు ఆహా. ఇంకోటేం చెప్పు, ఆయన పర్వతం అనుకో, నువ్వు రేణువి అని ఈ ఎట్లా మనకి ఉపమానాలు చెప్పి విశిష్టాద్వైతంగా రామానుజుల వారు మనకు అందించారు. మొత్తం అటువే ఇలాగ మౌల్డ్ చేసి ఆ తర్వాత 4 సంవత్సరాలు గడిచేటప్పటికి మళ్ళీ అది కూడా కష్టం అవుతుందని మధ్వాచార్యులు వారు పేరున్నావా? పేరే లేదంట. ఆయన ఇప్పుడు ఆశ్చర్యంగా చూసావా, రాఘవేంద్ర స్వామి పేరు ఉంటాడు. రాఘవేంద్ర గారు గురువు ఎవరు అనుకుంటున్నా? రాఘవేంద్ర స్వామి గురువు గారు మధ్వాచార్యులు గారే. రాఘవేంద్ర వారు ఆ మధ్వ మతానికి మధ్వ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చేవాడు. అంటే చాలా మంది విషయాలు వీటికి అల్లరు. ఏం పని రాఘవేంద్ర ఆహా ఆ మంత్రం చదువుకున్న స్వామి మా అబ్బాయికి ముగ్గురు మళ్ళీ వ్యాఖ్యానాలు రాశారు. అందులో ఈ దశోపనిషత్తులు ముగ్గురు కూడా బాగా చెప్పారు. చాలా ఇంపార్టెంట్ ఇది. అవి ఈశావాస్యోపనిషత్తు, కేన, కఠ, ప్రశ్న, మాండుక్య, ఐత్రేయ, తైత్రేయ, చాందోగ్య, బృహదారణ్యక. ఈశా, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐత్రేయ, తైత్రేయ, చాందోగ్య, బృహదారణ్యక. అది ఉపనిషత్తులు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాగా వేదాల్లో అనేకమైనటువంటి విషయాలన్నీ ఉపనిషత్తులు చెప్పినగా 11 ఉపనిషత్తులు ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క దాంట్లో ఆ పరమాత్మ తత్వాన్ని బాగా వివరించి చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏదైనా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఆగమ శాస్త్రంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి. అవి కూడా మనకి బ్రాహ్మణాల్లో వస్తాయి. చెప్పిన సంహిత, బ్రాహ్మణ, ఆరణ్యక ఉపనిషత్తులని లేదు. ఇప్పుడు భరద్వాజుడు ఉన్నాడు, ఆయన ఆ రోజుల్లోనే ఇదిగో ఎలాగ మనం ఆకాశయానం చేయాలంటే ఎలాగని ఆయన పరిశోధన చేసి ఆయన ఒక గ్రంథం రాశాడు. ఇప్పుడు ఆస్ట్రాలజీ దాన్ని ఉంటారు ఎగిరే అనేది విమానయానం చేస్తారే ఆస్ట్రో అదేమన్నా అంతరిక్ష శాస్త్రం, ఆకాశంలో ఎగిరేటువంటి దాన్ని భరద్వాజ మహర్షి కనిపెట్టాడు. ఎందుకంటే ఆ పుష్పక విమానం రావణాసుడు ఉపయోగించాడని. ఆ పుష్పక విమానం ఎక్కడిది? కుబేరుడి దగ్గర నుంచి రావణాసుడు లాక్కున్నాడు వాళ్ళు అన్నే అని జయించి. ఆ స్టోరీ ఉంది మళ్ళీ నీకు అన్ని. ఆ కుబేరుడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో భరద్వాజ మహర్షి ఆయనకి తయారు చేసి ఇచ్చాడు, కనిపెట్టి తయారు చేసి ఇచ్చాడు. అది కాదు, అట్లాంటి అనేకమంది కణవ మహర్షి చెప్పాను కదా, అణువుని పరిశోధించాడు. ఇలాగా హర్షులు కేవలం మనం ఏదో వీటికి సంబంధించే కాదు, అటు భౌతిక శాస్త్రాన్ని పరిశోధన చేసిన వాళ్ళు ఉన్నారు, రసాయన శాస్త్రాన్ని
చెప్పాను కింద జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, అనేకమైన శాస్త్రాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశోధన చేసి కనిపెట్టిన విషయాలన్నీ ఉన్నాయి. తర్వాత కాలంలో ఏమైందంటే బాగా వినండి, ఇప్పటి నుంచి కాస్త జాగ్రత్తగా వినండి. ఈ కాల ప్రమాణంలో అనేక మంది దండయాత్రలకు గురైంది భారతదేశం. 1000 సంవత్సరాల పాటు ఇతర దేశీయుల యొక్క దండయాత్రలతో సతమతమైపోయింది భారతదేశం. 1000 సంవత్సరాలు. మొట్టమొదట అదిగో డచ్ వాళ్ళు వచ్చి మన మీద దాడులు చేశారు, కొంత ధ్వంసం చేశారు. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి దాడులు చేశారు. అది అలెగ్జాండర్ కూడా మన దేశం మీద దండయాత్రలు చేసి ధ్వంసం చేశాడు. చాలా సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాల పాటు సుమారుగా మహమ్మదీయులు మన దేశాన్ని పరిపాలించి మొత్తం గొడవ చేసి పారేశారు. ఈ శాస్త్రాదులు, ఈ తాళపత్ర గ్రంథాలన్నింటినీ కూడా, అది మనం చెప్పుకున్న తక్షశిల విశ్వవిద్యాలయం అని, అది తగలబట్టడానికి 6 నెలలు పట్టింది. అందులో ఉన్న గ్రంథాలన్నీ కూడా నాశనం చేసి పారేసేసారు. హైదరాబాద్లో నలంద యూనివర్సిటీ, తక్షశిల యూనివర్సిటీ, ఇంకొన్ని నుండి అప్పట్లో ఇతర దేశీయులు వచ్చి భారతదేశంలో చదువుకున్నారు. ఈ మహమ్మదీయుల యొక్క దాడులతోటి భారతదేశం యొక్క ఈ సంస్కృతి, వేద వాంగ్మయము, గ్రంథాలు అన్నీ కూడా అవసరం. అయినా తట్టుకుంది మన భారతదేశం. తర్వాత ఆంగ్లేయులు వచ్చారు. వాళ్ళు సుమారుగా 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. వాళ్ళు కొద్ది గొప్ప నాశనం చేసి పెట్టేసేసి వాళ్ళవన్నీ మన మీద వృత్తిపోయారు. అసలు టీ అనేది మన కల్చరే కాదు. టీ అసలు మన కల్చర్ కాదు, ఆంగ్లేయుడి కల్చర్. టీ ఆకును పండించి టే ఆకుని మనకు అలవాటు చేసింది వాడు. అలాగే మనకు అప్పుడు గేదెలు లేవు, ఆవులే, ప్రతి ఇంట ఆవులు. మన జనాభా 10 కోట్లు ఉంటే 50 కోట్లు ఆవులు ఉండే ఆ రోజు. ఎంత వాళ్ళు దాన్ని అంటే తేవటం కాదు, వాళ్ళు గేదెల్ని ఎక్కువ ప్రోత్సహించి ఆవు యొక్క శక్తిని మనకు అందకుండా చెయ్యాలని అది ఒక పెద్ద లాంగ్ ప్లాన్ అంతా కూడా. ఎందుకంటే అప్పట్లో భారతీయుల యొక్క మేధాశక్తి అమితమైన మేధాశక్తి. ఇక్కడ ఒక్కడు కూడా బెగ్గర లేడు. ఇక్కడ చూసిన సంపదలు తూతుతా ఉన్నాయి. మేధస్సు పోవటం కోసం అంతా వాళ్ళ కీలకం ఎక్కడుందంటే గోక్షరం వల్ల వీళ్ళు ఇంత జీనియస్ అవుతున్నారు అని, అది వీళ్ళకి అందిస్తే వీళ్ళు ఎప్పుడప్పుడు మళ్ళీ కూడా డామినేట్ చేస్తారని వాళ్ళ దురాలోచనతో మన యొక్క కల్చర్ మొత్తాన్ని ఒక్కొక్క దాన్ని దెబ్బ కొడతా. ఇది మొత్తానికి విద్యా విధానం వీళ్ళకి బాగా స్ట్రాంగ్గా ఉందని విద్యను కొట్టారు ఫస్ట్. తీసేసి ఇదిగో స్కూల్స్ అని, హై స్కూళ్ళు, ఈ కాన్వెంట్లు, మిషనరీలు రోజుల్లో అన్ని ధ్వంసం చేసి పారేసేసారు కల్చరల్. ఒకటేంది ఇంతకుముందు మనంతా రాగి, ఇత్తడి ఇవి మనం ఉపయోగపడం. వాళ్ళు ఏం చేశారు, స్టీల్ ప్రవేశపెట్టి అట్లా క్రమక్రమంగా భారతదేశం మీద అనేక వాడేవాడు కాదు. మా అన్నయ్య చెప్పేవాడు, అంటే మా మోహన్ అన్నయ్యకి స్నేహితులు ఒక ఆయన ఉన్నారు, బ్రాహ్మణ పిల్లలు. 400 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర ఒక గ్రంథం ఉందంట, ఆయుర్వేదం సంబంధించిన గ్రంథం. ఆయుర్వేదం సంబంధించిన గ్రంథంలో ఎన్నో విషయాలు నిక్షిప్తం చేస్తుంటే ఎప్పటి నుంచో వాళ్ళ తాత ముత్తాతలు అందరూ కూడా ఆయుర్వేద వైద్యులు, బ్రాహ్మణులు ఆ రోజుల్లో ఆయుర్వేద వైద్యులు. ఎప్పటి నుంచో వాళ్ళకి వచ్చింది ఆ గ్రంథం. వస్తే ఆ నోట ఈ నోట తెలిసి సుమారుగా 1850 ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు తెలిసిందట వాళ్ళ దగ్గర గ్రంథం ఉంది. ఒకరోజు భోగి మంటలు ఉంటే ఈ తీసుకెళ్ళి భోగి మంటలు వేసి దాన్ని కాల్చిపోయారు. అన్నీ ధ్వంసం చేశారు. ఎన్ని మనకు ఎట్ట తెలుస్తాయి చేశారంటే నాకేం తెలిసింది. ఎందుకంటే టోటల్గా ఏంటంటే అంటే మన యొక్క ఈ వైదిక మార్గాన్ని దెబ్బ కొట్టాలని అనేకమైంది ఇతర దేశీయులు దాడులు చేస్తూ ఉన్నారు. దాడులు చేసి చివరికి ఆంగ్లేయుల యొక్క పరిపాలనలు అన్నీ కూడా దెబ్బతిని ఆ తర్వాత ఏదో మన యొక్క అంతే అనేక మంది త్యాగ ఫలితంగా స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. స్వతంత్రాన్ని అయితే తెచ్చుకున్నాం కానీ మనకి పాలకులు సరైన పాలకులు దొరక్క మళ్ళా వెనక్కి. ఎందుకు చెబుతున్నా అంటే పాలకుల యొక్క ప్రభావం అని. అలా 47లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వినండి ఈ విషయం కూడా. మన యొక్క జాతీయ భాషగా ఏం పెట్టాలి అని అంటే అప్పుడు అందరూ కూడా సాంస్క్రిట్ పెడితే జాతీయ భాష నీ మదర్ టంగ్ నీకు ఉంటుంది. నువ్వు తెలుగు తమిళం, మలయాళం, కన్నడం అయితే కన్నడం ఉంటుంది.
కానీ ఒక నేషనల్ లాంగ్వేజ్ ఉండాలి. నేషనల్ లాంగ్వేజ్గా సాంస్క్రిట్ కనుక పెడితే అందరు కంపల్సరీ సాంస్క్రిట్ చదువుతారు. ఎందుకంటే మన గ్రంథాలన్నీ సాంస్క్రిట్లో ఉన్నాయి. గ్రంథాలన్నీ సాంస్క్రిట్లో ఉన్నాయి. సాంస్క్రిట్ కనుక తెలిస్తే మన గ్రంథాలన్నీ అప్పుడు మనం కొద్దిగా పరిశీలన చేసి అన్ని సాంస్క్రిట్లో ఉంది అన్నీ. లేనప్పుడు భాషది. అప్పుడు ఏం జరిగింది? అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, తిలక్ గారు కావచ్చు, రాజగోపాలాచారి కావచ్చు, సంజీవయ్య గారు కావచ్చు, ఇంకెవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా సాంస్క్రిట్నే పెట్టండి, అన్ని రాష్ట్రాలలో కంపల్సరీ నేర్చుకోవాలి సెకండ్ లాంగ్వేజ్. అప్పుడు మన వైదికం కూడా వాళ్ళకి అలవాటు అయింది. ఇప్పుడు నీకు సాంస్క్రిట్ రాకపోబట్టేగా నీకు ఇప్పుడు పంచాంగం చూడాలని నీకు తెలియదు, ఏదైనా చదివితే అర్థం కాదు. ఎందుకనుకున్నా నీకు సాంస్క్రిట్ లేదు. దీన్ని దూరం చేయాలని జవహర్లాల్ నెహ్రూ పుట్టబన్ని వాడు ఏం చేశాడంటే హిందీని రాష్ట్ర భాషగా పెట్టాడు. పెడితే అప్పుడు కొంతమంది ఏమంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళకి హిందీ అంటే వాళ్ళ మాతృభాష, మరి వాళ్ళ సెకండ్ లాంగ్వేజ్ వాళ్ళు అప్పుడు హిందీ అయితే అప్పుడు వేరే వాళ్ళకి భాష రాదుగా. అయినా సరే ఇది జనాలకి రాకూడదు ఈ విద్య, ఇది నేర్చుకుంటే వీడు మళ్ళీ మనల్ని మించిపోతారు అని ఉద్దేశంతో దురుద్దేశపూర్వకంగా అప్పటికి అందరూ కూడా సాంస్క్రిట్కి ఓటేస్తే ఒక్క ఓటు ఏదో జవహర్లాల్ నెహ్రూ అంట తను వేసి, ఇప్పుడు 10 మంది 5 వాళ్ళు 5 వీళ్ళు వేయాలి కదా, 5 వాళ్ళు వేశారు, 4 వేశారు. ఎవడు దేనికి వేస్తే అప్పుడు అది గెలుస్తారు. ఈయన దీనికి వేసి కావాలని హిందీ వేసి సాంస్కృతి మనం దూరంగా శాశ్వతంగా దూరం చేసుకోవాలి. ఆ రోజున గాంధీ గారి మాట కూడా వెళ్ళలేదంట జవహర్లాల్ నెహ్రూ. మనకు తెలియదు, తర్వాత తెలుస్తూ ఉన్న విషయాలన్నీ కూడా. మన సంస్కృతి మొత్తం మనం ధ్వంసం చేయాలని 1947 తర్వాత 52 మనకు రాజ్యాంగం అంతా నియమించి స్వతంత్ర పరిపాలన పెట్టుకుంటే 52 నుంచి 72 దాకా 20 సంవత్సరాల పాటు ముస్లింలు అంట ఏది విద్యాశాఖ మంత్రులు అంట. 20 సంవత్సరాలు మహమ్మదీయులంట విద్యాశాఖ మంత్రులు. అందుకని వాళ్ళు మనకు ఉన్నటువంటి అంతకుముందు దాకా మహాభారతంలో మనకు ఉండే అంట. మన 1వ క్లాసు 2వ క్లాసు దానికి సంబంధించిన నీతి కథలు కావచ్చు, దానికి సంబంధించిన విషయాలు కావచ్చు, అవన్నీ తీసి పారేసేసి ఇదిగో వాచిక బుక్కులను పెట్టి అప్పటి వరకు ఉన్నటువంటి పెద్ద బాల శిక్ష చిన్న బాల శిక్ష అన్నీ కూడా అన్నీ తీసేసి వాచికాలు పెట్టి ఆ క్రమంగా ఇంగ్లీష్ మీడియాలు పెట్టి ఆ తర్వాత హై స్కూల్ లెవెల్కి వచ్చాడు ఔరంగజేబు గొప్పవాడు, అక్బర్ గొప్పోడు, బాబు ఇంకా గొప్పోడు, అబ్బో ఇంకా చాలా మంచోడు. అంతేగాని మన పూర్వీకులు మన ఋషులెవరు వాళ్ళు అసలు ఏం చెప్పారు, ఇది ఉపనిషత్తులు అంటే ఏంది, భగవద్గీత అంటే ఏంది, బ్రహ్మసూత్రాలు అంటే ఏంది, పురాణాలు అంటే ఏంది, ఇతిహాసాలు అంటే ఏంది, ఏమీ తెలియకుండా 20-25 సంవత్సరాలు విద్యని ఆ విధంగా పిల్లలకి చిన్న నుంచి బోధించేసి ఇప్పుడు కూడా అదే కదా చదివే ఉంటాయి కానీ 1960 ముందు పుట్టినటువంటి వాళ్ళకైతేనేమన్నా ఆ తాతయ్య తెలుస్తాయి. 60 ముందు వాళ్ళు మళ్ళీ 60 తర్వాత వాళ్ళు కూడా మనకు వచ్చాడు వాచికాలు వచ్చేసేసి. ఇంకా 55 ముందు ఇంకా మనం స్వతంత్రం రాకముందు అయితే అసలు ఆ స్టాండర్డ్స్ టాప్ స్టాండర్డ్. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ ఉన్నాయి, పెద్ద బాల శిక్షణ చిన్న బాల శిక్షణ. 1935లో మా అమ్మ పుట్టింది, ఆమెకి బాల శిక్షణ నేర్పారంట. ఆమె చదువుకుంది 5వ క్లాసు. ఎన్ని విషయాలు తెలుసు ఆమెకి ఆ రోజుల్లో విద్యా విధానాన్ని గురించి చెప్తున్నారు. సో ఈ రకంగా ఇలా దాడులు జరగటం వల్ల మన యొక్క సంస్కృతి